నమస్కారం. ఈరోజు మన ముందున్న ఆధారాలు మనల్ని దాదాపు 4500 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తున్నాయి. మనం సింధు నాగరికత గురించి మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళ నగర నిర్మాణం, వాళ్ళ కళ, వీటన్నిటి గురించి మన దగ్గర చాలా సమాచారముంది. అయితే ఈ ఆధారాలన్నీ చూస్తున్నప్పుడు నాకో విచిత్రమైన ప్రశ్నొచ్చింది. ఏమిటది? ఒకవైపు చూస్తే వాళ్ళ నగరాలు, కట్టడాలు చాలా పక్కాగా, ప్రణాళికాబద్ధంగా, ప్రతిదీ ఉపయోగం కోసమే కట్టినట్టు ఉంటాయి. చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది. కాని మరోవైపు వాళ్ళు తయారు చేసిన చిన్న చిన్న కళాఖండాలు చూస్తే వాటిలో ఊహకందని కళ, జీవముట్టిపడుతాయి. ఇంతటి విరుద్ధమైన లక్షణాలు ఒకే నాగరికతలో ఎలా సాధ్యం? ఈరోజు మన చర్చలో ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. మీరు చాలా ఆసక్తికరమైన ప్రశ్నలేమనెత్తారు. ఇది కేవలం కళకు, కట్టడాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఆ నాగరికత యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళంచెవి లాంటిది. అంటే వాళ్ళు దేనికి విలువిచ్చారు, వాళ్ల ప్రపంచ దృష్టికోణమేంటి అనే ప్రశ్నలకు సమాధానం బహుశా ఈ వైరుధ్యంలోనే దాగి ఉంది. అయితే వాళ్ల ప్రాక్టికల్ మైండ్ సెట్తోనే మొదలు పెడదాం. మొహెంజోదారోలోని మహాస్నానవాటిక. దీని గురించి వినగానే ఏదో పెద్ద స్విమ్మింగ్ పూల్ గుర్తుకొస్తుంది. కాని దాని కొలతలు చూస్తే ఆశ్చర్యమేస్తోంది. దాదాపు 40 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు. ఇది మామూలు విషయం కాదు కదా? అస్సలు కాదు. ఒక్కసారి ఆలోచించండి. అదే కాలంలో ఈజిప్ట్లో రాజుల కోసం ఆకాశాన్ని తాకే పిరమిడ్లు కడుతున్నారు. కాని ఇక్కడ సింధు ప్రజలు తమ పౌరులందరి కోసం ఒక భారీ, నీళ్లు లీకవ్వని స్నానవాటిక కడుతున్నారు. దీనికి వాడిన టెక్నాలజీ చూడండి. కాల్చిన ఇటుకలు, నీరు ఇంకిపోకుండా జిప్సం వాడటం. ఇది కేవలం వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యం మాత్రమే కాదు, వాళ్ల సమాజంలో సామాన్యుడికి ఉన్న విలువను చూపిస్తుంది. వారి హీరో రాజు కాదు, బహుశా నగర పౌరుడే. అంటే ఒక వ్యక్తి గొప్పదనం కోసం కాకుండా సమాజం మొత్తం ఉపయోగించుకోవడానికి ఇంత పెద్ద నిర్మాణం చేపట్టారన్నమాట. ఖచ్చితంగా. వ్యక్తిగత ఆడంబరం కన్నా సామూహిక అవసరాలకు వాళ్లు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. వాళ్ల నగరాల్లో పెద్ద పెద్ద రాజభవనాలు కనిపించవు. కాని అందరికీ ఉపయోగపడే ధాన్యాగారాలు, బావులు, మురుగునీటిపారుదల వ్యవస్థలు ఇవన్నీ కనిపిస్తాయి. అంతా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఇక్కడే నాకు సందేహం వస్తుంది. ఇంత సామూహిక భావన ఉన్నవాళ్లు తమ నమ్మకాల కోసం, దేవుళ్ల కోసం గుళ్ళు, గోపురాలు లాంటివి ఎందుకు కట్టలేదు? ఈ ఆధారాల ప్రకారం అలాంటి కట్టడాలు ఏవీ దొరకలేదంటున్నారు. సామూహిక స్నానం ఉంది కాని సామూహిక ప్రార్థన లేదా ఆరాధన కోసం ఒక పెద్ద నిర్మాణం లేదా? ఇది కొంచెం విరుద్ధంగా అనిపించడం లేదా? మంచి ప్రశ్న. దీనికి 2 రకాల వివరణలు ఉండొచ్చేమో. ఒకటి, బహుశా వాళ్ల ఆధ్యాత్మికత అనేది వ్యవస్థీకృతంగా ఒకచోట గుమిగూడి చేసేది కాకపోవచ్చు. అది మరింత వ్యక్తిగతమైనదిగా, కుటుంబపరమైనదిగా లేదా ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉండి ఉండవచ్చు. అందుకే వాళ్లకు పెద్ద ఆలయాల అవసరం రాలేదేమో. రెండో వివరణ? రెండోది, మనము దేవాలయం అని ఊహించుకుంటున్న నిర్మాణానికి భిన్నమైన రూపంగా వారి ఆరాధనా స్థలాలు ఉండి ఉండవచ్చు. అవి మనకింట దొరకలేదేమో, లేదా దొరికినా మనం వాటిని గుర్తించలేకపోతున్నామేమో. వారి లిపిని మనం అర్థం చేసుకున్నంతవరకు ఇదొక మిస్టరీగానే ఉండిపోతుంది. కాని మీరు చెప్పినట్లు వారి పెద్ద కట్టడాలలో కళాత్మకత కంటే ఆచరణకే పెద్దపీట వేశారు. అవును. కాని ఆశ్చర్యంగా వాళ్లు దాచుకున్న కళాత్మకత అంతా చిన్న చిన్న వస్తువులలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ముద్రికలు, అంటే సీల్స్, వేల సంఖ్యలో దొరికాయంటారుగా? అవును, సుమారు 4000 ముద్రికలు. ఇవి స్టియేటైట్ అనే ఒక మెత్తటి రాయితో చేసినవి. చాలా వరకు కేవలం 1 అంగుళం పరిమాణంలో ఉంటాయి. వారి నగరాల్లో కనిపించని కళ అంతా ఈ చిన్న వస్తువులోకి కుదించినట్టనిపిస్తుంది. ఇవి కేవలం అలంకార వస్తువులు కావు. బహుశా వ్యాపారంలో సరుకులపై తమ బ్రాండ్ను ముద్రించడానికి వాడి ఉండవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఆనాటి లోగోలు లేదా ట్రేడ్ మార్కులన్నమాట. మోపురమున్న ఎద్దు, ఖడ్గమృగం, పులి చాలా జీవంగా చెక్కారు. ఒక ఎద్దు కండరాలు, దాని నిలబడిన భంగిమ చూస్తే దాన్ని చెక్కిన కళాకారుడికి జంతువుల శరీర నిర్మాణంపై ఎంత పట్టుందో అర్థమవుతోంది. నిజమే. ఆ చిత్రాలు వారి కళా నైపుణ్యాన్ని మాత్రమే కాదు, ఆనాటి పర్యావరణాన్ని కూడా మనకు చూపిస్తాయి. ఆ జంతువులన్నీ వారి చుట్టూ ఉండేవని తెలుస్తుంది. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది, మనల్ని ఎక్కువగా ఆలోచింపచేసేది పశుపతి ముద్రిక. అవును, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. యోగముద్రలో కూర్చున్న ఒక మూర్తి, 3 ముఖాలు, తలపై కొమ్ములు,
చుట్టూ జంతువులు. చాలా విచిత్రంగా, శక్తిమంతంగా ఉంటుందా చిత్రం. అది చాలా కీలకమైన ముద్రిక. ఎందుకంటే చాలామంది పండితులు దాన్ని తరువాతి కాలంలో వచ్చిన హిందూ దైవం శివుడికి తొలి రూపంగా అంటే ప్రోటో శివగా భావిస్తారు. పశుపతి అంటే జంతువులకు అధిపతి, యోగి, 3 ముఖాలు ఇవన్నీ శివుని లక్షణాలకు దగ్గరగా ఉన్నాయి. వారి ఆలయాలు లేవని మనం అనుకున్నాం గదా. బహుశా వారి దైవ స్వరూపం, వారి ఆధ్యాత్మిక ఆలోచనలు ఇలాంటి చిన్న ముద్రికల్లో నిక్షిప్తం చేయబడి ఉన్నాయేమో. అంటే పెద్ద కట్టడాల్లో కాకుండా వ్యక్తిగతంగా తమతో పాటు ఉంచుకునే వస్తువులలో తమ నమ్మకాలను పొందుపరిచారన్నమాట. ఆ ముద్రిక పరిమాణం కూడా చాలా చిన్నది కదా. అవును, కేవలం 1 అంగుళం. అంత చిన్న ప్రదేశంలో ఒక దైవాన్ని, అతని ఆసనాన్ని, చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, గేదె, కింద 2 జింకలు, ఇన్ని వివరాలను ఇమర్చడం అప్పటి శిల్పుల సూక్ష్మదృష్టికి, అసాధారణమైన నైపుణ్యానికి గొప్ప నిదర్శనం. ఇది వాళ్ళ నగరాలలోని సరళతకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ ముద్రికల నుండి మనం మనుషుల రూపాలకు వస్తే ఇక్కడ కూడా అదే స్థాయి కళ కనిపిస్తుంది. ముఖ్యంగా 2 విగ్రహాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఒకటి గడ్డంతో ఉన్న పూజారి లేదా రాజు విగ్రహం, రెండోది నాట్యగత్య విగ్రహం. ముందుగా ఆ పూజారి రాజు గురించి మాట్లాడుకుందాం. ఆ విగ్రహం కూడా స్టియటైట్తో చేసిందే. దాని ముఖంలో ఒక రకమైన ప్రశాంతత, ధ్యానంలో ఉన్నట్లుగా సగం మూసిన కళ్ళు, చక్కగా తీర్చిదిద్దిన గడ్డం, ఆ భుజం మీద కప్పుకున్న వస్త్రంపై ఉన్న 3 ఆకుల డిజైన్, ఇవన్నీ చూస్తుంటే అతనొక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అని స్పష్టంగా తెలుస్తోంది. ఒక మతగురువు కావచ్చు, లేదా ఒక పాలకుడు కావచ్చు. అంటే అది ఒక వ్యక్తిని చూసి చెక్కిన శిల్పం లాంటిదా? ఒక పోర్ట్రేట్లాగా? చాలా వరకు అలాగే అనిపిస్తుంది. ఆ విగ్రహంలోని గంభీరత, ప్రశాంతత ఆనాటి సమాజంలో నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుండవచ్చు. ఇది వారి సమాజంలోని క్రమాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తోంది. వాళ్ల నగరాల నిర్మాణంలాగే ఈ విగ్రహంలో కూడా ఒక రకమైన నియంత్రణ, ప్రశాంతత కనిపిస్తాయి. ఉంటుంది ఆ నాట్యగత్య విగ్రహం. నిజం చెప్పాలంటే ఆ విగ్రహం ఫోటో మొదటిసారి చూసినప్పుడు అది 4500 సంవత్సరాల నాటిదని నేను నమ్మలేకపోయాను. దానిలో ఏదో ఆధునిక స్వేచ్ఛ కనిపిస్తోంది. ఆ కాలంలో ఒక కళాకారుడు ఒక స్త్రీని ఇంత ఆత్మవిశ్వాసంతో, ఇంత సహజంగా ఎలా చిత్రీకరించగలిగాడు? మీరన్నది అక్షరాల నిజం. ఆ కాంస్య విగ్రహం సింధు నాగరికత కళకే ఒక శిఖరం లాంటిది. లాస్ట్ వ్యాక్స్ అనే పద్ధతిలో దాన్ని పోతపోశారు. అది ఆ కాలంలో చాలా అభివృద్ధి చెందిన టెక్నాలజీ. కానీ టెక్నాలజీ పక్కన పెడితే ఆ కళాకారుడి దృష్టి చూడండి. ఒక చేతిని నడుంపై ఉంచి మరో చేతిని నిండా గాజులతో మోకాలిపై ఆనించి నిలబడిన తీరు. ఆ భంగిమల అహంకారం లేదు, కానీ అపారమైన ఆత్మవిశ్వాసం ఉంది. అదొక క్షణాన్ని పట్టి బంధించినట్టుంది. ఆ పూజారిరాజు విగ్రహం స్థిరత్వాన్ని చూపిస్తే, ఈ నాట్యగత్య విగ్రహం కదలికను, చైతన్యాన్ని చూపిస్తోంది. ఒకటేమో ప్రశాంతంగా గంభీరంగా ఉంది, మరొకటేమో జీవనోత్సాహంతో ఉరకలేస్తున్నట్టుంది. ఈ రెండూ ఒకే నాగరికతకు చెందినవి అంటే నమ్మశక్యంగా లేదు. అవును, ఇక్కడే మనం మొదట అనుకున్న పాయింట్కి వస్తున్నాం. ఆ పూజారి రాజు విగ్రహం వారి నగరాలలోని క్రమబద్ధమైన, ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని ప్రతిబింబిస్తే, నాట్యగత్య విగ్రహం వారి కళలో దాగి ఉన్న స్వేచ్ఛను, సృజనాత్మకతను, ఆ జీవనోత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రెండూ కలిస్తేనే సింధు నాగరికత పూర్తి చిత్రం మనకు కనిపిస్తుంది. బహుశా వాళ్ళ రోజువారీ జీవితం చాలా క్రమశిక్షణతో ఉన్నప్పటికీ, వారి కళ ద్వారా, సంగీతం ద్వారా, నాట్యం ద్వారా వాళ్ళ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేవారేమో. అంటే వారి వాస్తుశిల్పం వారి సమాజం యొక్క బయటి రూపాన్ని చూపిస్తే, వారి శిల్పకళ వారి అంతరాత్మను చూపిస్తుందన్నమాట. ఒకటేమో నియమం, మరొకటి స్వేచ్ఛ. ఖచ్చితంగా. ఈ వైరుధ్యమే ఆ నాగరికతను ఇంత ఆసక్తికరంగా మార్చింది. వారు నిర్మించిన ఇటుక గోడల కన్నా వారు పోతపోసిన ఈ చిన్న కాంస్య విగ్రహం వారి గురించి మనకు ఎక్కువ కథ చెబుతోంది. వారి నగరాలు శిథిలమైపోవచ్చు, కాని వారి కళలో నిక్షిప్తమైన ఆత్మ, ఆ జీవకళ 1000 సంవత్సరాల తర్వాత కూడా మనతో మాట్లాడుతూనే ఉంది. వారి వారసత్వం కేవలం కాల్చిన ఇటుకలలోనే కాదు, ఈ చిన్న కళాఖండాలలోనే బలంగా నిల్చుందన్నమాట. నిస్సందేహంగా వారి గొప్పతనం భారీ కట్టడాలలో కాదు, సూక్ష్మమైన వివరాలలో, కళాత్మక వ్యక్తీకరణలో దాగి ఉంది. ఈ అద్భుతమైన చర్చను ముగించే ముందు ఒక ఆలోచనతో వదిలివేస్తున్నాను. ఈ ఆధారాలన్నీ చూశాక నా మదిలో ఇదే తిరుగుతోంది. తప్పకుండా. మనం సింధు నాగరికతకు చెందిన వేలాది ముద్రికలను కనుగొన్నాం. వాటిపై ఉన్న జంతువులను, దేవతలను చూసి ఆశ్చర్యపోతున్నాం. కాని వాటిపైనే చెక్కబడిన ఆ చిత్రలిపిని ఇప్పటికీ మనం పూర్తిగా చదవలేకపోయాం. ఆ చిన్న చిన్న గుర్తులు, చిహ్నాలలో
ఆనాటి ప్రజల కథలు, వాళ్ళ పాటలు, వాళ్ళ ఆలోచనలు, వారి సమాజ రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ లిపిని మనం అర్థం చేసుకోగలిగితే, ఈ అద్భుతమైన నాగరికత గురించి మనకు ఇంకెన్ని తెలియని విషయాలు వెలుగులోకొస్తాయో కదా. ఇప్పటివరకు మనం చూసింది కేవలం వాళ్ళ కళ యొక్క బయటి రూపం మాత్రమే. ఆ లిపిని చదవగలిగితే బహుశా మనం మొదటిసారిగా వాళ్ళ మనసులోకి తొంగి చూసినట్టే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.